బాగున్నారా? థ్యాంక్ యూ. నాకేం తెలుస్తుంది అది. అదేంటంటే మీ పైన పేషెంట్ వచ్చిందంటే ఈ చిట్టు కూడా ఏదో బంగారం రాసేటట్టు కదా. ఆమె ఇందాక ఎందుకన్నా ఎంతవరకు చేసుకుంటా అదేంటంటే అదే అప్పుడు విషయం ఇది ఎప్పటి నుంచో మాకు గొడవలున్నా నాకు అంత ఆలోచన తప్పే కదా అన్న ఈ విషయం నువ్వు బయట చెప్పండి. బయట ఉన్నాను. రామకృష్ణ ఆర్కే లోన్స్ అండి. ఈరోజు వైజాగ్ ఫిన్ డిఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. సో కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక మహాద్భుత కార్యక్రమం. రక్తదానం అంటే మనం ప్రాణదానం చేసినట్లే. కాబట్టి ఈ రక్తదానాన్ని దిగ్విజయం చేస్తూ అందరూ వచ్చి వాళ్ళ రక్తాన్ని ఇచ్చి చాలా మంది ప్రాణాలు కాపాడాలని కోరుకున్నాం. సో ఇక్కడ ఉన్న క్రూ అంతా కూడా బ్యాంకర్స్, డిఎస్ఏస్ అందరూ కలిపి చేస్తున్న కార్యక్రమం, ఒక్కరి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు అందరూ కూడా మహానుభావులు. వై బికాజ్ విశాఖపట్నంలో ఎన్నో ఏళ్ళ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే డిఎస్ఏ రంగంలో ఉన్నవాళ్ళు. సో కాబట్టి మేమందరం కూడా అనుకుని ఒక మహా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. సో ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్ అసోసియేట్స్ బ్యాంక్ లోన్స్ కన్సల్టెన్సీస్ ఈ రోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనే కార్యక్రమంతో ఉన్నాము. ఇలా లాస్ట్ గా ఇంతవరకు కూడా పిక్నిక్స్ అన్ని కూడా గెట్ టుగెదర్ అన్ని కండక్ట్ చేసాము. ఈసారి ఏంటంటే పబ్లిక్ ఇంకా కూడా మంచి చేయాలి మా అసోసియేషన్ అనేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అయింది. దీనికి చీఫ్ గెస్ట్ గా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వస్తున్నారు, 11 o'clock వస్తున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ అన్నది ఈ రోజు ఏ అవసరంకైనా కావాలి అండ్ లైఫ్ సేవింగ్ అనేసి మా దీంతో మా మెంబర్స్ యొక్క సేఫ్టీ కోసం కూడా మేము ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అందుకని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం అండి. అంతా మా వెల్ఫేర్ గ్రూప్ అందరికి మరియు మాకు చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నటువంటి సిపి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ వైజాగ్ ఫిన్ గ్రూప్ అనేది ఒక ఆబ్జెక్టివ్ తో స్టార్ట్ అయింది. ఈ ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే వైజాగ్ లో ఉన్నటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ పీపుల్ అంతా కూడా ఒక యూనియన్ గా ఫామ్ అవ్వాలి. అలాగే లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్ పీపుల్ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఒక ఏవైనా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి పర్సనల్ గా ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లో కానీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఏవైనటువంటి ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఈ వెల్ఫేర్ తరఫున అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇది లాస్ట్ 3 years లో స్టార్ట్ అయింది. ఈ ఫైనాన్స్ గ్రూప్ అనేది ఏంటంటే ఇంతవరకు మేము ఎంటర్టైన్మెంట్ జోన్ కింద వాడాము. అట్లాగే ఇప్పుడు